వ్యాజిలిన్ లో ఇది కలిపి రాసుకుంటే కేవలం 2 రోజుల్లో మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది. మీరు వీక్లీ దీన్ని 2 టైమ్స్ అప్లై చేసుకుంటే చాలండి. మీరు ఎప్పుడూ కూడా పార్లర్కి వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. దీన్ని అప్లై చేసిన తర్వాత మీరు రిజల్ట్ చూసి మీరంతటా మీరే షాక్ అయిపోతారు. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ అడగాల్సిందే అన్నమాట, మీరు ఫేస్ కి ఏం అప్లై చేస్తున్నారు, మీ ఫేస్ అంత బాగుంది, తెల్లగా ఉంది, చక్కగా సాఫ్ట్ గా ఉంది అని. ఇంకా చెప్పాలి అంటే మీ ఫేస్ పైన ఉన్న డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, ఇంకా ముండి మచ్చలు, పిగ్మెంటేషన్ అన్ని పూర్తిగా తొలగిపోతాయండి. దీన్ని రెగ్యులర్ గా మీరు వీక్లీ 2 టైమ్స్ వాడండి చాలు. మీ ముఖంలో కనపడే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా యూజ్ అవుతుంది. ఇక ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తం మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఇలాగ ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి కొద్దిగా వ్యాజిలైన్ అయితే తీసుకోండి. ఈ వ్యాజిలైన్ అనేది ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటుంది కదా అండి. ఈ చలికాలంలో మన స్కిన్ కి ఈ వ్యాజిలైన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలాగా కొద్దిగా వ్యాజిలైన్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసే ఈ స్కిన్ ప్యాక్ వల్ల మీ చర్మం అనేది తెల్లగా మెరిసిపోతుందండి. చాలా బ్రైటనింగ్ గా, వైటనింగ్ గా అయితే మారుతుంది. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకోండి. ఈ శనగపిండి వల్ల మనకి డెడ్ స్కిన్ అనేది తొలగిపోతుంది. అలానే మన స్కిన్ అనేది మెరుస్తుంది. అలానే మన ఫేస్ పైన మచ్చలు, మొటిమలు, నల్లటి మచ్చలు అయితే పూర్తిగా తగ్గిస్తుంది. ఈ చలికాలం వల్ల మన ఫేస్ అనేది డల్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ అనేది ముడతల్లాగా కనిపిస్తుంది. మరి వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఈ సూపర్ పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ ని మీరు అప్లై చేసుకొని చూడండి. ఒక్కసారి ట్రై చేయండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత బాగా వర్క్ అవుతుందండి ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పచ్చి పాలు, రా మిల్క్ నైతే కొద్దిగా వేసుకోండి. చూసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోండి. మరీ జారిపోయేటట్లు కాకుండా మనం ఫేస్ కి ప్యాక్ ని ఎలా అప్లై చేసుకుంటామో అలాగా చూసుకుంటూ కలుపుకోండి. ఇలా పచ్చి పాలను వేయటం వల్ల ఈ పాలు మన చర్మాన్ని తేమగా ఉంచి కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. పాలల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించి యాంటీ ఏజింగ్ అయితే నివారిస్తుంది. ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, ఇలాగా ఇంట్లోనే దొరికే నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో మనం ఇలా ఫేస్ ప్యాక్ ని రెడీ చేసుకొని మన ఫేస్ కి అప్లై చేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ గా అయితే కనిపిస్తుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. ఇక అలానే ఇందులోకి కొద్దిగా ఒక పించ్ ఆఫ్ హల్దీ, పసుపుని అయితే యాడ్ చేసుకోండి. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించి మచ్చలను పూర్తిగా తొలగిస్తాయి. అలానే మన ఫేస్ పైన, మన స్కిన్ పైన ఉండే జిడ్డును తొలగించి మన స్కిన్ యొక్క కలర్ నైతే చేంజ్ అయ్యేలాగా చేస్తుంది. ఇలాగా కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అలానే కొద్దిగా హనీని కూడా వేసుకోండి. హనీ అనేది మీ స్కిన్ ని టైటనింగ్ గా చేస్తుంది, అలానే బ్రైటనింగ్ గా కూడా చేస్తుంది. హనీలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు ముడతలను, గీతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలాగా చేస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల మన స్కిన్ పైన ఉండే రంధ్రాలను శుభ్రం చేస్తుంది. తేనె అనేది మన చర్మాన్ని బ్లీచ్ చేయకుండానే పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. ఇలా హనీని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేయాలండి. ఇక ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయబోతున్నామండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీరు అక్కడక్కడ స్కిప్ చేసి చూడటం వల్ల మీకు వీడియో అనేది సరిగ్గా అర్థం అవ్వదండి. అందుకే మీకు అర్థం అవ్వాలని నేను నీట్గా, క్లీన్గా, క్లుప్తంగా వివరించి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మెయిన్ లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి, విటమిన్ ఈ క్యాప్సిల్. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ మన స్కిన్ ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. అలానే ముడతలు, మచ్చలను తగ్గిస్తుంది. మొటిమలను నివారించి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలానే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ మన స్కిన్ కి వాడటం వల్ల మన స్కిన్ అనేది చాలా బాగా తెల్లగా మారుతుందండి. ఎంత నల్లగా ఉన్నవారైనా సరే ఇలా ఈ ప్యాక్ ని ఒక్కసారి తయారు చేసుకొని మీ ఫేస్ కి అప్లై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా వర్క్ అవుతుంది. ఇందులో కూడా అన్ని మనం యూస్ఫుల్ అయ్యే ఇంగ్రీడియంట్సే వాడామన్నమాట. ఒక్కటి కూడా కెమికల్ లేకుండా న్యాచురల్గా అన్నీ మన ఇంట్లో దొరుకుతాయండి.
ఏవి మనం బయట నుంచి కొనాల్సిన అవసరం అస్సలే లేదనమాట. అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మీరు ఒక షీట్ని తెచ్చుకొని పెట్టుకుంటే మీరు మీ హెయిర్కి స్కిన్కి ఎంచక్కా వాడుకోవచ్చండి. మనకి ఎక్కువ రేటు కూడా ఏమి ఉండదండి, తక్కువ రేటే అనమాట. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనకి హెయిర్ ప్యాక్స్లో కానీ స్కిన్ ప్యాక్స్లో కానీ మనం దానిని వేసుకొని మన స్కిన్కి హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇలా వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇక ఫస్ట్ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఏ ప్యాక్ వేసుకోవాలన్నా మీరు ఫేస్ ని అయితే మంచిగా వాష్ చేసుకోవాలండి. తర్వాత ఒక పొడి క్లాత్ తో ఒక పొడి టవల్ తో అయితే తుడుచుకోండి. ఇక తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ ని మీ ఫేస్ కి ఎంచక్కా అప్లై చేసుకోండి. ఒక థిక్ లేయర్లో మంచిగా మీ ఫేస్కి అప్వర్డ్ పొజిషన్లో ఎంచక్కా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు మీ ఫేస్కి ఎంచక్కా అప్లై చేసుకోండి. మీ ఫేస్కే కాదండి, మీరు కావాలి అనుకుంటే మీ నెక్కి మీ హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుందండి. మన స్కిన్ అనేది గ్లోయింగ్ రావటం కోసం, తెల్లగా అవటం కోసం మనం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి ఎన్నో ఫేస్ ప్యాక్స్ అని అలానే క్రీమ్స్ అని ఎన్నో వాడుతూ ఉంటాము. దానివల్ల మనకి ఫ్యూచర్ లో ప్రాబ్లం అయితే కనిపిస్తుందండి. అలా మనకి ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇలాగా న్యాచురల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఎంచక్కా మనం ఫేస్ ని బ్రైటనింగ్ గా వైటనింగ్ గా మార్చుకోవచ్చు. అలానే మన ముఖంని డల్గా కాకుండా మన ముఖం మీద ముడతలు మచ్చలు లేకుండా ఇంచక్కా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా ఈ ప్యాక్ని మీ ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే మసాజ్ చేస్తూ ఉండండి. మీ కళ్ళ కింద, మీ ముక్కు దగ్గర, మీ చిన్ను దగ్గర, మీ ఫోర్ హెడ్ దగ్గర ఇలాగా ఒక 10 టైమ్స్ మీరు లెక్క పెట్టుకుంటూ ఇలాగా మసాజ్ చేస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీ స్కిన్ పైన డల్నెస్ అనేది, డ్రైనెస్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలానే ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఏవి రాకుండా అయితే చేస్తుంది. ఇలాగా ఒక 4 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత ఇక వాష్ చేసుకుందామండి. నేను మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి. మీ ముందే నేను అప్లై చేసుకున్నాను, అలానే మీ ముందే మసాజ్ చేసుకున్నాను, అలానే ఫైనల్ గా మీ ముందే క్లీన్ చేసి చూపిస్తున్నాను వాటర్ తోటి. చూడండి ఎంత బాగా వర్క్ అయిందో. చాలా బాగా వర్క్ అయింది. చాలా బాగా షైనీగా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. ఇక్కడ నా స్కిన్ అయితే చూడండి ఎంత తెల్లగా బ్రైటనింగ్ గా వైటనింగ్ గా కనిపిస్తుందో కదా. ఆ హ్యాండ్ కి నేను అప్లై చేయలేదండి. ఈ హ్యాండ్ చూడండి, నేను ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ చూడండి ఎంత బాగా తెల్లగా మెరిసిపోతుందో. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేసి ఒక్కసారి కామెంట్ చేసేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. సూపర్ పవర్ఫుల్ రెమెడీ అండి ఇది. చలికాలంలో మన స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది, డల్గా అయిపోతుంది, నెల్లగా కనిపిస్తాము. అలానే మన ఫేస్ పైన మొటిమలు మచ్చలు ఇలాంటివి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది ఒక్క ప్యాక్ ని వాడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీరే చూస్తున్నారు కదా లైవ్ లో, మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. ఈ హ్యాండ్ ని నేను ప్యాక్ని అప్లై చేసిన హ్యాండ్ని చూడండి, నేను అప్లై చేయని హ్యాండ్ని చూడండి, మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అన్నీ కూడా మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెమెడీని, ఈ ప్యాక్ని అయితే తయారు చేసాము. ఈ ఫేస్ ప్యాక్ని మీరు రెగ్యులర్గా వారానికి 2 సార్లు ట్రై చేయండి. చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు మీ ఫేస్లో మార్పును చూసి. అంత బాగా వర్క్ అవుతుంది. సో మీ అందరికీ అర్థమైందే అని అనుకుంటున్నానండి. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి మరొక్కసారి ఒక చిన్న లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసేయండి.